ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. సో పొద్దునుంచి 3 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. ఓ ప్రోమోని కాసేపు పక్కన పెడితే తర్వాత 2 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. ఒకటి దివ్య వర్సెస్ తనుజ విచ్ ఇస్ వెరీ ఇంటెన్సివ్ ప్రోమో. అసలు అది ఓకేనా, మామూలుగా లేదు. లైవ్లో చాలా ఎగరగొట్టేశారు. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేశాను. సో ఎపిసోడ్ కూడా కొంచెం వచ్చాక మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇంకొక ప్రోమో వచ్చింది. దీంట్లో సంజన గారు కొంచెం హర్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ డెన్లోకి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. సో వీటి వల్ల ఈ ప్రోమోస్ వల్ల కానీ లేదా ఎపిసోడ్ వల్ల కానీ సో ఎవరి ఓటింగ్ అయినా చేంజ్ అవుతుందా ఏంటి, చేంజ్ అయితే ఎవరు సేఫ్లోకి వస్తారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాట్లాడుకుందాం. దివ్య ప్లాన్ ప్రాపర్గా వర్క్ అయిందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, నా నామినేషన్స్లో ఉన్న వాళ్ళు 6గురులో సో 3 సేఫ్ జోన్లో ఉంటారు. ఒకరు వచ్చేసరికి కళ్యాణ్ బాబు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్, మూడో వచ్చేసరికి డెమోన్ బాబు. సో వీళ్ళ 3 పక్కాగా సేఫ్ జోన్లో ఉంటారు. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. సో రకరకాల వేరియేషన్ ఉంటాయి వీళ్ళకి లోపల ఉండడానికి, అంటే లైక్ వేరియేషన్స్ కాదు, వేరియంట్స్లో లోపల ఉంటారు అనమాట. సో కళ్యాణ్ దీంట్లో నెంబర్ 1 ఓటింగ్ పడుతుంది, మామూలుగా కూడా కాదు. నిన్న ఇంపాక్ట్, సో ప్రోమోస్ ఇంపాక్ట్ అవ్వచ్చు. నిన్న టాప్ 2 పర్సన్. సో తనూజ కూడా ఓటింగ్ లేదు. సో తనూజాలో మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది కళ్యాణ్కి ఓటేస్తుంటారు. బికాస్ ఆఫ్ ఈ రోజు చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మంది తనూజాకి ఓటేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బికాస్ డెమోన్ కానీ లేకుంటే బర్నీ గారు కానీ, సంజన గారు కానీ, దివ్య గారు కానీ, ఇమాన్యుయల్ కానీ, వీళ్ళందరూ ఆ అమ్మాయిని కెప్టెన్సీలో నుంచి తీసేశారు. విచ్ ఇస్ కళ్యాణ్ ఒక్కటే డెమోన్కి ఓటేశారు. అప్పుడు తనూజ ఫ్యాన్స్ కోపంతో అయినా కానీ ఒకవేళ దివ్య ఎలిమినేట్ అయిపోవాలి అనుకుంటే సో ఎవరికి ఓట్లు వేస్తారని కాసేపు ఆగి మాట్లాడుకుందాం. బట్ ఎంతో కొంతమంది సో కళ్యాణ్కి ఓట్లు వేస్తారు. సో సిచ్యువేషన్ వచ్చినా కూడా సో అబ్బాయి కళ్యాణ్ తనూజని తీయకుండా సో తనూజకి కొంచెం అయినా సపోర్ట్గా నిలబడ్డాడని చెప్పి సో తనూజకి ఫ్యాన్స్ ఎక్కువ మంది కళ్యాణ్కి ఓటేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇమాన్యుయల్ ఓటింగ్లో ఉన్నాడు. బట్ ఈ రోజు లైవ్లో చూసిన దాని ప్రకారం చాలా వరస్ట్గా కనిపించాడు ఇమాన్యుయల్. ఎంత వరస్ట్గా కనిపించాడంటే వరస్ట్ టు ద కోర్ లాగా కనిపించాడు ఇమాన్యుయల్. విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా పర్సన్కి అని అనిపించింది డౌట్. ఎందుకంటే స్టాండ్ తీసుకోగలగాల, నిలబడగలగాల. తప్పో ఒప్పో, చెడ్డవుతావో మంచి అవుతావో ధైర్యంగా నిలబడగల, దమ్ముగా నిలబడగలగాల. అక్కడ మిస్ అయింది. 2 టీమ్స్గా సపరేట్ చేసినప్పుడు సో ఇమాన్యుయల్, దివ్య గారు, సంజన గారు, బర్నీ గారు ఒక టీంలో ఉన్నప్పుడు ఇమాన్యుయల్, సంజన గారు ఒకళ్ళు తీసేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ టీంలో నుంచి బర్నీ గారు సంజన గారికి ఓటేస్తారు తీసేయడానికి. దివ్య గారు కూడా సంజన గారికి ఓటేస్తారు తీసేయడానికి. సంజన గారు వచ్చేసరికి దివ్య గారికి వేస్తారు ఓటు తీసేయడానికి. ఇమాన్యుయల్ వచ్చేసరికి ఆలోచిస్తుంటాడండి. వాళ్ళ అమ్మ అంటాడు. సో ఆమెకి ఆ టైమింగ్ చాలా మంది అమ్మకి టైమర్ ఇచ్చాడు, మొన్న పూల్ టాస్క్లో సపోర్ట్ చేశాడు, ఇవన్నీ మాట్లాడుతుంటాడు. కానీ సిట్యువేషన్ క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. సో దివ్య ఈయనకి సపోర్ట్ చేసింది, తర్వాత ఈయన దివ్యకి సపోర్ట్ చేశాడు, దివ్య ఈయనకి సపోర్ట్ చేసింది, మళ్ళీ దివ్య ఇట్లా జరుగుతూ ఉంది లూప్లో. ఇప్పుడు వాళ్ళ అమ్మ లేకుంటే ఇటు పక్క దివ్య ఇద్దరు ఉన్నప్పుడు ఒక డెసిషన్ చెప్పాలి, నీ ఓటు ఎవరికి అని చెప్పాల్సి వచ్చినప్పుడు దివ్య పేరు చెప్తే ఏమవుతుందండి? ఆల్రెడీ సంజన గారికి 2 ఈక్వల్ ఓట్లు వచ్చాయి. సో ఇప్పుడు దివ్య పేరు చెప్తే ఇద్దరికి ఈక్వల్ ఓట్స్ వస్తాయి. సో అప్పుడు వాళ్ళిద్దరిలో వాళ్ళు కొట్టుకొని చేసుకుంటారు కదా. దివ్య పేరు చెప్పడానికి భయపడ్డాడు. సంజన గారిని అమ్మ 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 అంటాడు, మమ్మీ మమ్మీ అంటాడు, ఆ ఎమోషన్ అంతా వాడుకుంటాడు. సో దాంతో గెలిపి చేసుకుంటాడు. లిటరల్లీ టెడ్డీ టాస్క్ అప్పుడు ఆమె టెడ్డీ తీసుకోవాలి, ఎందుకంటే నామినేషన్స్లో భయం రావడానికి. సో భయపడిపోయి సో ఆమె టెడ్డీ పట్టుకుంటే ఈయన టెడ్డీ ఎవరు పట్టుకోవాలని చెప్పి బయట ఆగిపోతారని చెప్పి అప్పుడు భయపడ్డాడు. ఓకేనా, ఆ రోజు భయపడ్డాడు. దాని తర్వాత రెబల్స్ టాస్క్లో కనీసం ఆమెను కన్సిడర్ కూడా చేయలేదు. ఓకేనా, దాని తర్వాత ఫిజికల్ టాస్క్లో వస్తే ఆమెను ఏ పర్టికులర్ సిచ్యువేషన్లోనూ కన్సిడర్ చేయలేదు. మొన్న 45 నిమిషాలు వచ్చాయి కాబట్టి సో బిగ్ బాస్ అడిగాడు కాబట్టి టైము ఫస్ట్ 20 నిమిషాలు అని చెప్పి నాకు తను వస్తే నాకు 45 మినిట్స్ కూడా సరిపోవని చెప్తే మళ్ళీ అక్కడ కూడా ఆమె తగ్గింది. సర్లే ఫస్ట్ 20 నిమిషాలు సరే ఎవరిని అడగొద్దు 20 నిమిషాలు ఇస్తానని చెప్పాడు. మళ్ళీ తను వస్తే నాకు 45 నిమిషాలు కూడా సరిపోవని చెప్పి సోది మాట్లాడితే పాపం అక్కడ కూడా ఆమె సరే అర్థం చేసుకొని సర్లే 15 నిమిషాలు ఇవ్వలే చాలనిది. ఎందుకంటే అక్కడ అడగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇవ్వకపోతే తను బ్యాడ్ అవుతాడు కాబట్టి తను ఇచ్చాడు తప్పితే ఏదో ప్రేమతో ఇచ్చినట్లేడు. ప్రేమతో ఇచ్చేవాడు తను వస్తే నాకు 45 నిమిషాలు కూడా సరిపోవని సోది మాట్లాడు. ఓకేనా, అంటే ఏదో దానంగా ఇచ్చినట్టే కనిపించింది. ఇన్ని చోట్ల మనం ఎప్పుడు నోరు తెరిచి గట్టిగా అడిగింది లేదు. రెబల్ టాస్క్ అప్పుడు అడిగింది లేదు గట్టిగా నోరు తెరిచి. టెడ్డీ టాస్క్ అప్పుడు నా టెడ్డీ ఎందుకు పట్టుకోలేదు ఇమాన్యుయల్ అడిగింది లేదు. నోరు తెరిచి అడిగింది. ఎప్పటి నుంచో కెప్టెన్ అవ్వలేదు, ఫస్ట్ టైం నేను అవ్వలేదు, నా అంతటా నేను అవ్వలేదు. సో వేరే వాళ్ళ కెప్టెన్ అయ్యాను, నేను గేమ్ ఆడాలనుకుంటున్నాను. ఇమాన్యుయల్ ప్లీజ్ ఇమాన్యుయల్ డెసిషన్ తీసుకో అంటే నేను తన పేరు చెప్తే తను నీ పేరు చెప్తే ఎలాగ నేను చెప్పలేను కదా తన పేరు. సో అది తను నాకు సపోర్ట్ చేసింది, నువ్వు కూడా నా కోసం నిలబడ్డావు.
కొంచెమైనా బుద్ధి ఉండాలనిపించింది నాకైతే. లిటరల్లీ ఆమెని కంటెంట్ కోసం వాడుకున్నాడేమో అనిపించింది. అమ్మ అనే ఒక ఎమోషన్ని కంటెంట్ కోసం వాడుకున్నాడు అనిపించింది. చాలా వరస్ట్ అనిపించాడు నాకు. విన్నర్ క్వాలిటీస్ ఎక్కడ ఉండవంటే స్టాండ్ తీసుకునే దమ్ము లేనప్పుడు విన్నర్ క్వాలిటీస్ యాడ్ నుంచి వస్తాయి. మంచో తప్పో చెడో లోపల హౌస్ మేట్స్ మళ్ళీ ఏమన్నా అంటారేమో, లేకుంటే ఇప్పుడు ఏదైనా జరుగుద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి సైలెంట్ అయిపోయాడు. నాకు వరస్ట్ అనిపించింది అసలు. బట్ ఓటింగ్లో అయితే పడుతుంటుంది, కానీ ఆ సిచ్యువేషన్లో మాత్రం సంజన గారిని చూసి చాలా బాధేసింది. ఎందుకంటే ఆమె నడుచుకుంటే ప్రోమోలు చూస్తుంటే పాపం నడుచుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది సంజన గారు. ఎంత బాధపడి ఉంటారంటే ఆమె ఎప్పుడు నోరు తెరిచి గట్టిగా అడగనామా. సో ఒక టాస్క్లో ఒకసారి హెల్ప్ ఫస్ట్ టైం టాస్క్లో హెల్ప్ చేయమని అడిగింది ఆమె గట్టిగా, కొంచెం కెప్టెన్ అవడానికి. అది కూడా చేయలేదు ఆ పిల్లోడు. నాకు చాలా వరస్ట్ అనిపించింది. సో సంజన గారు ఇంకా అడిగారు 2 సార్లు ఇమాన్యుయల్ డెసిషన్ తీసుకోమని, ఆమె వెళ్ళిపోయారు. అది అక్కడ ఆమెకి ఏమైనా ప్లస్ పాయింట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుందా అని చూడాలన్నమాట. 3వ ప్లేస్లో డెమోన్ ఉన్నాడు. డెమోన్కి ఓటింగ్ పడుతూనే ఉంది. సో డెమోన్కి పడాల్సిన ఓటింగ్ డెమోన్కి పడుతుంది. డెమోన్కి వచ్చే ఓటింగ్ డెమోన్కి వస్తుంది. రితు ఓటింగ్ ఎంతో కొంత డెమోన్కి యాడ్ అవుతుంటుంది. వాళ్ళ అమ్మగారు వచ్చి డెమోన్ తోటి పక్కనుండు అది ఇది ఉందని చెప్పినా కానీ, సో ఆ రితు ఓటింగ్ డెమోన్కి ఓటింగ్లో ఉన్నప్పుడు సో వాళ్ళు ఓట్లు వేస్తూనే ఉంటారు. తనూజ ఓటింగ్ కూడా డెమోన్కి ఎంతో కొంత యాడ్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా. బట్ ఇక్కడ ఈ రోజు తనూజ ఓటింగ్ ఎవరికి ఎక్కువ పడుద్ది అంటే, సో తనూజ ఓటింగ్ కళ్యాణ్కి ఎక్కువ పడుతుంది మ్యూచువల్స్. ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరూ తనూజ పేరు చెప్పారు, ఎక్సెప్ట్ కళ్యాణ్ తప్పితే. నామినేషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరు తనూజ పేరు చెప్తారు కెప్టెన్సీ నుంచి తీసేయడానికి. బట్ తను కళ్యాణ్ ఒక్కడే చెప్పడు. సో కళ్యాణ్కి ఎక్కువ ఓటు వెళ్ళే తట్టుకుంది. దాని తర్వాత గొడవ దివ్యతో అయింది కాబట్టి, సో ఆపరేషన్ దివ్యకి ఏమన్నా వర్కౌట్ అయిద్దా? ఎందుకంటే బర్నీ గారు కూడా తనూజ గారి పేరు చెప్తారు. బర్నీ గారు అయితే మామూలు డబుల్ స్టాండర్డ్ కదండి. వాళ్ళ అమ్మాయి వచ్చి అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా, ఆయనకు సిచ్యువేషన్స్ అర్థమైన తర్వాత కూడా, సో దివ్య కూడా ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఇదే స్టాండ్ తీసుకొని మళ్ళీ దివ్య పేరు చెప్పకుండా ఆ అమ్మాయి పేరు చెప్పడము మామూలు విషయం కాదు అసలు. అది ఏమన్నా ఫ్లిప్పులు కొడతాడు అసలు ఆయన. అబ్బా నాయన, ఆయన కొట్టే ఫ్లిప్పులు ఇంకెవరు కొట్టరు. ఆయనకు సిచ్యువేషన్ అర్థం కాదా లేకుంటే ఏంటి? వాళ్ళ అమ్మాయి వచ్చి క్లియర్గా చెప్పిన తర్వాత కూడా సిచ్యువేషన్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోకుండా, సో సేఫ్గా దివ్య పేరు చెప్పకపోవడానికి, లేదా దివ్య పేరు కాదు తనూజ పేరు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? సో ఆయన చెక్ చేసుకోవాలా బేబీ అది ఓటింగ్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటే, సో ఖచ్చితంగా ఓటింగ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. తెలుసో తెలియకుండానో సో తనూజ ఓటింగ్ బర్నీ గారికి ఎక్కువ పడతా ఉంటుంది. తనూజ ఓటింగ్ ఈ రోజు క్రూషియల్గా పనిచేస్తుంది. వీక్ ఎలిమినేషన్ కానీ పెడితే మాత్రం, సో ఎవరైనా వెళ్ళినా కానీ అది తనూజ ఓటింగ్ చాలా అంటే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి తనూజ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆ ముగ్గురులో బర్నీ గారు అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, లేకుంటే దివ్య గారు అవ్వచ్చు, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళిపోయారు అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ తనూజ గారు ఓటింగ్. సో బర్నీ గారు కూడా అలా పడుతుంది. సంజన గారికి ఓటింగ్ పడుతుందా అంటే, సో ఇమాన్యుయల్ అలా చేసిన దానికి ఎమోషన్ కానీ వర్కౌట్ అయితే ఎంతో కొంత సంజన గారు ఫీల్ అయ్యి, సంజన గారు బాధపడిందంతా లైవ్లో చూపించింది ఎంతో కొంత ఎపిసోడ్లో వేయగలిగితే, సో సంజన గారికి ఆ ఓటింగ్ అనేది ఇంపాక్ట్ పడుద్ది. లేదు సంజన గారిని జస్ట్ అలాగా అంటే లైక్ ఈ వీక్లో పెద్ద కంటెంట్ కూడా రాలేదు సంజన గారిది. అండ్ దట్టు సంజన గారి ఆ ఎమోషన్ కూడా, పిల్లల ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు ఎపిసోడ్. బికాస్ ఆఫ్ అది పొద్దున పెట్టడం వల్ల ప్రాపర్గా జనాలు ఫీల్ అవ్వడం కూడా చాలా తక్కువగా ఫీల్ అయ్యారు. సో అది కూడా అంత వర్కౌట్ కాలేదు. సో తనూజ వాళ్ళ అక్క బాబుని ఎత్తుకున్నప్పుడు ఎక్కువ ఫీల్ వచ్చింది తప్పితే వాళ్ళ సొంత పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు అంత ఫీల్ రాలేదు. బికాస్ ఆఫ్ అది మార్నింగ్ టైంలో పెట్టడము అండ్ లాస్ట్లో వస్తారనుకున్న పిల్లలు వెంటనే రావటము, ఇదంతా కొంచెం గజిబిజిగా అనిపించింది. దట్టు ప్రాపర్గా ఎంజాయ్ చేయనివ్వకుండా ఆమెని, సో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ టైం అడుక్కునేలాగా చేయటము బిగ్ బాస్, ఇవన్నీ చేశాడు కాబట్టి అది వర్కౌట్ అవ్వలేదేమో అని అనిపిస్తుంది. సంజన గారికి ఈ వీక్ చాలా క్రూషియల్. సో ఎలిమినేషన్కి చాలా దగ్గరగా ఉన్నారు సంజన గారు కూడా. అండ్ దివ్య గారి దగ్గరికి వచ్చరికి దివ్య గారు చాలా ట్రై చేశారు ఈరోజు. రోజు రూమ్లో కూర్చొని ఈ రోజు నేను మాట్లాడతాను, చాలా గట్టిగా మాట్లాడతాను, మామూలుగా ఉండదు అని చెప్పి ఒక ప్రీ ప్లాన్డ్గా వచ్చారు. ఏం చెయ్యాలి అంటే హైలైట్ అవ్వాలి, గలబా చేయాలి, హైలైట్ అవ్వాలి, ఈరోజు కొంచెం కనిపించాలి, నోటీస్ అవ్వాలి అని చెప్పి క్లియర్గా ప్రీ ఫిక్స్ మైండ్ తోటి అక్కడికి వచ్చారు. సో ప్రీ ఫిక్స్ మైండ్ తోటి అక్కడికి వచ్చినప్పుడు బిగ్ బాస్ అలా చెప్పినప్పుడు, సో ఇక్కడ ఏంటంటే తనూజ గారికి కూడా తెలిసి సిచ్యువేషన్ అర్థమైంది. సో అందుకని ఎవరు తీసేస్తారన్నప్పుడు ముందు ఆమె 2 స్టేట్మెంట్లు పాస్ చేసింది. ఒకటి వచ్చరికి నన్ను ప్లీజ్ ఆ కెప్టెన్ అయ్యానని చెప్పి మళ్ళీ అదే ఉద్దేశంతో మళ్ళీ నన్ను తీయొద్దని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. దాని తర్వాత దివ్య గారు చెప్పిన తర్వాత ఇప్పుడు నీ ప్లాన్ అదే కదా, మళ్ళీ అందరూ వచ్చి వరుసగా వచ్చి నా పేరు చెప్తే నీకు అది అందుకే కదా నువ్వు ఇక్కడికి వచ్చి ముందు నా పేరు చెప్పింది అని చెప్పి 2 స్టేట్మెంట్ పాస్ చేసింది. దాంట్లో ఏదైతే ముందు నా పేరు వచ్చి నువ్వు చెప్పావు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ నా పేరే చెప్తారు, ఇదే కదా నీ ప్లాన్ అంటే, సో దివ్య అప్పుడు అంటే తనూజ నువ్వే వచ్చి మరి చెప్పొచ్చు కదా అంటే, సో తనూజ వచ్చి తనూజ పేరు చెప్పుకోదు కదా, తనూజ ఎవరొకరు పేరు చెప్పుద్ది. సో అప్పుడు దివ్య వచ్చి ఖచ్చితంగా దివ్య ఏ టైంలో వచ్చినా కానీ నెక్స్ట్ దివ్యనే వచ్చింది, దివ్య వచ్చి తనూజ పేరు చెప్పుద్ది. సో మిగిలిన ఆ రీజన్ అలా చెప్పుద్ది అంటే ఫ్రేమ్ చేసింది అనమాట రీజన్ని.
ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటి హైలైట్ ఏంటంటే నేను చాలా ఇంటెలెక్చువల్, నేను దొరకకుండా అంటే ఆ అమ్మాయి మీద ఉన్న కోపాన్ని, ఆ అమ్మాయి మీద ఉన్న ద్వేషాన్ని, అమ్మాయి మీద ఉన్న జలస్ ఫీల్ని నేను కనిపించకుండా ఆ మాస్క్ వేసుకొని ఒక రీజన్ చెప్తున్నాను అని అనుకుంటుంది ప్రతిసారి. మొన్న ఆ రోజు ట్రైన్ టాస్క్ అప్పుడు కెప్టెన్సీ తీసేయడానికి కూడా ఇమాన్యుల్కి ఎక్కువ ఆపర్చునిటీస్ కావాలంటే తనుజాని తీసేయాలని చెప్పి ఒక లాజిక్ చెప్పింది. ఆ లాజిక్ అంత వర్కౌట్ కాలేదు, అది అమ్మాయికే నెగిటివ్ అయింది. సో ఇప్పుడు కూడా ఇది ఒక లాజిక్ చెప్పింది, లాజిక్ని అప్రిషియేట్ చేయొచ్చు, కానీ బట్ దీని అనుకున్న ఇంటెన్షన్ ఏంటి అనేది సో ఆడియన్స్కి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి చాలా క్లారిటీగా అర్థమైంది. భరణి గారు వాళ్ళ పాప వచ్చి సో తనుజ గారితో ఎక్కువసేపు ఉండటము, ఎక్కువగా మాట్లాడటము, సో లవ్ సింబల్ ఇవ్వటము, సో అక్క అని చెప్పి ఆ కలిసిపోవటము, నీది నాన్నది బాండ్ చాలా బాగా వస్తుంది బయటకి. నీది నాన్నది బాండ్ బాగా బయటకు ఉందంటే వీళ్ళిద్దరు బాండ్ బాలేదన్నట్టే కదా అర్థము. అంటే వాళ్ళ అమ్మగారు వచ్చి కూడా దివ్య వాళ్ళ అమ్మగారు వచ్చి కూడా డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి కాసేపు ఒక స్టోరీకి అల్లారు. అది స్టోరీయా నిజమని పక్కన పెడితే సో అది అక్కడ ఇన్అప్రాప్రియేట్, బట్ దాన్ని అక్కడ చెప్పారు. సో అంటే బయట ఏదో జరుగుతుంది అని ఆమె అక్కడ చెప్పినట్టే క్లియర్గా. సో కాబట్టి ఇవన్నిటిని అండ్ దట్టు ఏదైతే ఆ కాలికి పూస్తారో అది ఆయింట్మెంట్ పూసినప్పుడు కూడా ఈ అమ్మాయి తట్టుకోలేకపోయింది. మీ చేతులు బాగున్నాయి, ఇక్కడ కూడా ఈ అమ్మాయి ఇంటెలెక్చువల్గా మాట్లాడాలని అనుకుంటుంది. మీ చేతులు బాగున్నాయా, మీ చేతులు బాగాలేవు కదా, మరి మీరు ఎలా చేస్తారు అలాగా అని చెప్పి సోది మాటలు మాట్లాడుద్ది. కట్ చేస్తే ఆ రాణిగా ఉన్నప్పుడు హెడ్ మసాజ్ చేయించుకుంటుంది, అదే చేతికి ఇట్లా కొట్టుద్ది. హెడ్ మసాజ్ చేయించుకుంటుంది, అప్పుడు ఆయన చేతులు బాగాలేవా, అప్పుడు అంత బాగున్నాయి ఆయన చేతులు. సో అంటే లైక్ ఈ అమ్మాయి తనూజ మీద ద్వేషం చూపిస్తుంది, బట్ దాని ఒక ఇంటెలెక్చువల్ స్టేట్మెంట్ తోటి దాన్ని ఫ్రేమ్ చేసి మనం దొరకకూడదు అని అనుకుంటుంది. కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయే కాంట్రడిక్టింగ్ చేసుకుంటా ఉంటుంది, ఏదో ఒక పొజిషన్లో దొరికిపోద్ది. ఇంత కూడా దివ్య తను నేను 2 సార్లు కెప్టెన్ అయ్యి వరుసగా నీకు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి నేను తీసేస్తున్నానని చెప్పిన అమ్మాయి సో అక్కడికి వచ్చేసరికి సంజన గారి పేరు చెప్పుద్ది. అదే ఇమాన్యుల్ కూడా 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కదా, సో అక్కడ తీసేయాల్సి వచ్చినప్పుడు ఇమాన్యుల్ కూడా 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కదా, ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ కదా ఇమాన్యుల్. భరణి గారి కోసము భరణి గారు ఒకవేళ కెప్టెన్ అయ్యే ఛాన్స్ వస్తే ఇమాన్యుల్ అడ్డం వస్తాడు కదా, భరణి గారికి ఇప్పుడు దాకా కెప్టెన్ అవ్వలేదు హౌస్లో. అటు పక్క టీంలో రితు అవ్వలేదు, ఇటు పక్క టీంలో భరణి గారు. నిజంగా ఈ అమ్మాయి భరణి గారి కోసం ఆలోచిస్తే, భరణి గారి బాండ్ కోసం నిజంగా అంత వాల్యూ చూపిస్తే ఇమాన్యుల్ గారు తీసేయాల్సింది. తనుజాకి ఏదైతే రీజన్ చెప్పిందో అదే రీజన్ చెప్పి ఇక్కడ తీసేయాలి కదా, తీసేది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ భరణి గారి గురించి ఏం ఆలోచించదు. భరణి గారు బాండ్ చాలా మంది అంటారు ట్రూ బాండ్ భరణి గారితో అని. ట్రూ బాండ్ భరణి గారితో కాదు, జస్ట్ తనుజ అంటే జలస్ ఫీల్ అంతే. తనుజ గారి మీద జలస్ ఫీల్ లేకదు, నిజంగా భరణి గారి మీద ట్రూ బాండ్ ఉంటే సో భరణి గారు కెప్టెన్ అవడానికి అడ్డంగా ఉన్నది ఎవరు వాళ్ళ టీంలో, ఇమాన్యుల్. సో ఈ అమ్మాయి ఇచ్చేస్తుంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు భరణి గారా తినా అంటే. బట్ సంజన గారితో భరణి గారు డీల్ చేసుకోగలుగుతాడు, ఇమాన్యుల్తోనే కదా. దట్టు ఆయనకి హెల్త్ కూడా బాగాలేదు కదా. సో ఫైట్ చేయాల్సి వచ్చిన టైం వచ్చినప్పుడు ఒకవేళ వస్తే అలాంటి సిచ్యువేషన్ వస్తే ఇమాన్యుల్తో ఫైట్ చేసి ఆయన గెలవాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా, ఇబ్బంది అవుతుంది కదా, ఇమాన్యుల్ తీసేయచ్చు కదా. సో బాండింగ్ ఫేక్ బాండింగ్ కాదు, సో జెన్యూన్ బాండింగ్. తనూజది మాత్రమే ఫేక్ బాండింగ్. తనూజ జస్ట్ అవసరాల కోసం వాడేసుకుని వదిలేసుకుంటుంది. సోకాల్డ్ స్టేట్మెంట్స్ పాస్ ఎవరైతే ఉన్నారో దీనికి ఆన్సర్ చెప్పాలి, బరాబర్ చెప్పాలి కదా ఆన్సర్. సో ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది కదా దివ్యకి తనూజ మీద జలసీ తప్పితే ఇంకా ఏమి లేదు అక్కడ, క్లియర్ అర్థమైపోతుంది. సో అమ్మాయి కొట్టిన ఫ్లిప్పులు కానీ, అమ్మాయి చెప్పిన కాంట్రడిక్టింగ్ పాయింట్స్ కానీ, తనూజ ట్రూ కలర్స్ ఏవి బయటపడుతున్నాయో లేదో తెలియదు, కానీ దివ్య ట్రూ కలర్ ఏంటనేది క్లియర్గా ఈరోజు ఎస్టాబ్లిష్ అయిపోయింది ప్రాపర్గా. ఓకేనా. సో ఎలిమినేషన్కి చాలా దగ్గరగా ఉంది. మేబీ ఆ అమ్మాయికి చాలా తక్కువ ఓట్స్ పడుతున్నాయి. కాకపోతే ఈ ఎపిసోడ్ తనుజతోటి రైవల్రీ పెట్టుకుంది కాబట్టి హౌస్లో ఇంకా అంతగా గట్టిగా తనుజతోటి రైవల్రీ పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేబీ బిగ్ బాస్ టీం ఏమైనా కన్సిడర్ చేసి సో ఈ అమ్మాయి నుంచేసి భరణి గారిని ఎలిమినేట్ చేయాలి, ఈ అమ్మాయిని నుంచేసి సంజన గారిని ఎలిమినేట్ చేయాలి, లేకుంటే ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేసి పడదొబ్బాలి, లేదు అంటే నో ఎలిమినేషన్ పెట్టాలి. వీటిలో హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఏంటంటే సో దివ్య గారు ఎలిమినేట్ అవ్వడానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఓటింగ్లో కూడా చాలా లీస్ట్ ఓటింగ్లో ఉన్నది ఈమె. సో సంజన గారికి కూడా బెటర్ ఓటింగ్ పడుతుంటుంది. సో దానికంటే లీస్ట్ ఓటింగ్లో దివ్య గారు ఉన్నారు. ఇది అవునన్నా కాదన్నా, బట్ ఆమె వేసిన మూవ్ అయితే మాత్రం పర్ఫెక్ట్ మూవే, బట్ దొరికిపోయారు దివ్య గారు అంతే. ఆమె కాంట్రడిక్టింగ్ చేసుకుంటూ వచ్చారు. సో బాండింగ్స్ గురించి కూడా తీసుకొస్తే మాత్రం విచ్ ఇస్ అ ఫేక్ బాండింగ్ అంతే క్లియర్లీ దివ్య గారిది భరణి గారితో. సో నాకు అనిపిస్తుంది. సో అదనమాట ఓవరాల్గా. సో దివ్య గారు ఎలిమినేషన్కి చాలా దగ్గరగా ఉన్నారు ఎటువైపు చూసుకున్నా అని అనిపిస్తూ ఉంది. సో మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. ఎలిమినేషన్కి ఎవరు దగ్గరగా ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, ఈ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే జై హింద్.